అనిపిస్తుందా? ఇది ఇక బస్సులో పోతున్నాం ఇంకా ముగ్గురం. ఆ సార్ అయిపోయింది కోట. సార్ కోట ఆ అయిపోయింది. సార్ కోట అయిపోయింది. నేను ఈసారి వచ్చింది సార్, సీట్ వచ్చి నాకేమైంది. నేను జాయినింగ్ అయిపోయింది. జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాం. సర్టిఫికెట్ చేసినాం. బస్ 29,000 సంవత్సరానికి. నాకు తెలిసి కాలేజీకి అది రెండు వచ్చి ఉన్నాయా? కాలేజీ కూడా అంతే కదా, కాలేజ్ ఫీజు అంటే ఇప్పుడు అదే దానికి కట్టాల్సింది ఉంటుంది కదా. కొంచెం 14,000 చేంజ్ రీఎంబర్స్మెంట్ వస్తుంది. 25,000 ఫీజు కట్టినాం. ఆన్లైన్ పెట్టేసిన అయిపోయింది. బస్ కి కాలేజ్ ఫీజు మళ్ళీ 10,000 ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ కదా. అంటే ఇప్పుడు మీరు ఎంత కట్టాలి మొత్తం కాలేజ్ ఫీజు? అంటే కాలేజ్కి ఎంత ఇవ్వాలి మీరు మొత్తం? కాలేజ్ కి బస్సు కాకుండా 10,000. ఓన్లీ 10,000. ఆల్రెడీ మనం ట్యూషన్ ఫీజు అవన్నీ కట్టేసాం కదా, 25,000. అదే వాటి మొత్తం అమౌంట్ రండి. ట్యూషన్ ఫీజు ఇప్పుడు మీరు కట్టాల్సిన 10,000. 39 ట్యూషన్ ఫీజు, 49 బస్ కి 20 చేంజ్, 28,000. ఏడాదికి వస్తుంది సార్ బస్సు? అంబేద్కర్ స్టాచ్యూ సార్ అంటే మీ వన్ కోసం వస్తుందా మామూలు రెగ్యులర్ వస్తుంది? రామంతపూర్ స్టార్ట్ అవుతుంది. రామంతపూర్, స్ట్రీట్ నెంబర్ 8, కూడా హెచ్ఎంబి నగర్, నాచారం, చిల్క నగర్, అక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ, ఎన్టీఆర్ స్టాచ్యూ, ఉప్పల్ డిపో నుంచి కేసర్ కొండాపూర్ వెళ్ళిపోతుంది కాలేజ్. మరి ఏమనుకున్నాం? నేను జాయిన్ చేసిన ఇవాళ కాలేజ్ కూడా వెళ్ళేసి పోయినా వచ్చి బస్సు ఇచ్చేసిందా? బస్సుకి బస్ 10,000 పే చేసిన, ఇంకా 17 చేంజ్ పే చేయాలి. 18 చేంజ్ ఎప్పుడన్నా పే చేయొచ్చా? మా 3-4 months తర్వాత. ఈ 1 week లో కాలేజ్ ఫీ ఒకటి 10,000 1 week లో పే చేయాలి. 1 week లో పే చేస్తే ఇప్పుడు మామూలుగా అసలు క్లాసెస్ స్టార్ట్ కాలేదు. జనరల్ గా క్లాసెస్ చెప్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అవ్వదు కదా. అందరు రారు కదా. ఫస్ట్ వీక్ తర్వాత మళ్ళీ స్పాట్ అడ్మిషన్ ఉంటుంది. సీట్లు మిగిలిపోతాయి కదా, వాటిని కూడా ఫిల్అప్ చేసుకుంటాం అన్ని కాలేజీలో. గవర్నమెంట్, ప్రైవేట్ అన్నిట్లలో జాయినింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు అసలు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడేం టెక్స్ట్ బుక్స్ ఏమి అనుకోవద్దని చెప్పారు. ఓ నోట్బుక్, ఓ పెన్ను, లంచ్. ఏం టెక్స్ట్ బుక్స్ ఏం కొనవసరం లేదు అని చెప్పారు. ఫ్రైడే రోజు పేరెంట్స్ అందరిని రమ్మన్నా. పేరెంట్స్ మీటింగ్ అంతా మాట్లాడి అప్పుడు హెచ్ఓడీలు, ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్ ఇస్తారు. డౌట్స్ ఉంటే మాట్లాడుకోవడం, టీచర్ మీటింగ్ మాట్లాడడం. స్టూడెంట్ ఏ రోజైనా ఆబ్సెంట్ ఉంటే కూడా ఇమీడియట్ గా మెసేజ్ వస్తుంది ఆబ్సెంట్ అని తల్లిదండ్రులకి. మనం తీసుకున్నా కూడా ముందు కావాలంటే అలర్ట్. ఇంకా ఊరవతలు ఉంది కాలేజ్. అంతే ఊరవతలు మన ఇప్పుడిప్పుడే బెంచెస్ మధ్యలో ఉంది. అంటే ఏ రూట్ అది? గట్కేసర్ నుంచి కీసర్ రూట్ లో కొంచెం రైట్ సైడ్ లోపలికి వెంచర్స్ ఉన్నాయి. వెంచర్స్ మధ్యలో ఇప్పుడిప్పుడే ఇక్కడ అవుతున్నాయి, తక్కువ ఉన్నాయి. ఆ వెంచర్స్ లో ఇప్పుడు కూడా అవుతున్నాయి. కాలేజ్ జిరాక్స్ సెంటర్స్, కిరాణా షాప్ ఇప్పుడు అవుతుంది. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్స్ అట్లా ఉన్నాయి ఎక్కువ. ఆ కాలేజ్ హాస్టల్ లో ఉంటారు కదా, చుట్టూ 2-3 హాస్టల్స్ ఉన్నాయి. గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్, కిరాణా షాప్. అంటే కాలేజ్ బీటెక్ ఉంది, బీ ఫార్మసీ ఉంది, ఎం ఫార్మసీ ఉంది, ఎంబీఏ ఉంది, ఎంసీఏ ఉంది, పాలిటెక్నిక్. కాలేజ్ పెద్దది. మరి అన్ని కోర్సెస్, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్. క్లాసెస్ స్టార్ట్ అయినా అంటే మామూలు క్లాసెస్ చెప్తున్నానంటే అట్లా టైం పాస్ చేసి వచ్చిన 9:15, 9:10, 9:05 రీచ్ అవుతుంది. బస్ 8:15 వస్తుంది. 9:05, 9:10 లోపు రీచ్ అవుతుంది. 9:15 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. 4:15 వరకు క్లాసెస్ వచ్చేప్పుడు 5:30 అలా అవుతుంది. అంటే ఇప్పుడు సంవత్సరానికి మొత్తం కలిపి 6,000 దగ్గర సార్.
మనం అడిగి రావాలి తెలుసుకున్నారు ఎట్లుంటుంది ఇంకా ఎడ్యుకేషన్. బయట తెలుసుకుని బాగానే ఉంటుంది, సంస్కృతి అనేది బాగుంటుంది. పాలిటెక్నిక్ ఇంకా బాగుంటుంది బీటెక్ అంటే. ఆ రైల్వే ఓల్ ఆ బ్రిడ్జ్ అయితే బాగుంటుంది, బ్రిడ్జ్ ఎక్కడ అది కూడా ఇప్పుడు కాదు సార్, అది ఘోరం, అది బస్సులు అనేది అయితే లేదు, చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ గా క్లోజ్, ఇదేనా? ఏం లేదు. ఇక్కడ మధ్య ట్రాక్ ఇక్కడ- దాటడానికి మొత్తం క్లోజ్ చేసిరు. మన పాదరెడ్డి ఉంది కదా, ఆ? పాదరెడ్డి ఉంది కదా, ఆ, బ్రిడ్జ్ ఆ, దాటిన ఆ, ఆ. బ్రిడ్జ్ దాటి దిగి లెఫ్ట్ సైడ్ అట్లా దిగి పోవాలి. మామూలుగా ఇట్లయితే ఒక హాఫ్ కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ దగ్గర నుంచి. ఆ, ఇట్లా పోతే కొండాపూర్ అదేదా? అక్కడ ఇట్లా వచ్చేప్పటికి 3 కిలోమీటర్స్ అవుతుంది. పాత బీచ్ అది దాటి అది లెఫ్ట్ సైడ్ తీసుకొని అట్లా తిరిగి ఆ వెంచర్ రావాలి. ఇప్పుడు చాలా రోజులు అసలు ఇంత గురించి ఆ ఇల్లు కూడా తీసేసి కొన్ని ఇక్కడ సైడ్ అన్ని బస్ స్టాప్ దగ్గరికి అన్ని ఇక్కడ డబ్బులు కూడా అయిపోయాయి. చాలా టైం కొత్తగా అయిపోయింది, వస్తే వర్క్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఇలా బస్ ఎట్లా పోతుంది అట్లా అంతే అట్లా దిగిపో. ఇక్కడ మరి రూమ్ మారుతున్నారు మరి. చూసినా నేను ఈవినింగ్ వచ్చేప్పటికి 3:34 అయింది. ఇది చూసినా రూమ్ ఏమన్నా సార్ దగ్గరే సార్ దగ్గర సార్ మళ్ళా నేను అడిగిన ఏరియా దూరం. అంబేద్కర్ సర్చ్ అంటే చాలా దగ్గర. ఇప్పుడు అంబేద్కర్ సర్చ్ దగ్గర సార్. ఎన్టీఆర్ స్టాచ్యూ మధ్యలో ఉంటుంది, అంబేద్కర్ స్టాచ్యూకి ఎన్టీఆర్ స్టాచ్యూ మధ్యలో ఉంటుంది సార్. ఓకే. నాకు కావాల్సింది ఇప్పుడు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర అయితే మా వాడికి బస్ అక్కడ ఉంటుంది, మా వాళ్ళని దింపి రావచ్చు. తీసేసి చిన్న జీనస్ స్కూల్ దూరం అయితే ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఇల్లు దొరికితే తీసుకుంటారు. ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర దొరికింది అనుకోండి తీసేసుకోండి. ఇంకా వీడికి బాబుకి కాలేజ్ బస్ దగ్గర చూసిన మళ్ళీ అపార్ట్మెంట్ నాకు ఇష్టం ఉండదు సార్, అస్సలు ఇష్టం ఉండదు. అపార్ట్మెంట్ లా సార్ మళ్ళా అపార్ట్మెంట్ లైఫ్ అసలు నాకు ఇష్టం. కాదు మనం కిరాయి ఉంటది, మళ్ళా ఇంత మెయింటెనెన్స్ ఫీజ్ అని మళ్ళీ అది ఉంటుంది. ఇప్పుడు జీనస్ దగ్గర సెకండ్ ఫ్లోర్ అంట, 12,000 రెంట్ అంట, మళ్ళీ మెయింటెనెన్స్. ఇప్పుడు మీరు ఉంటుంది 9,000-10,000 ఇప్పుడు చేసారు. అప్పుడు నాకు ఇప్పుడైతే 8,500-9,900 అంతే. సాయి ఇంట్లోనే ఉండి ఆటో దొరికితే 2,000కి మాట్లాడుతూ మంచి సాయి సార్ ఆటోకి జీనస్కి ఆటో దొరుకుతాయి. 2,000 2,500 ఆటో దొరికినట్టు సాయి వాళ్ళు బాగా ఆటోలో పోయి వస్తారు. ఇదే ఇంట్లో ఉంటుంది, మీ వానికి నేను దింపేస్తా బాక్స్ అందువేనే కదా 8:15 కల్లా దింపేస్తే అయిపోతాయి. 15 స్కూల్ సేమ్ 5 minutes బిఫోర్ రైడ్ ఉంటుంది. ఇద్దరు ఎక్కించుకొని పోవాలి. ఆటోలో వెళ్ళిపోతాయి, ఆటోలో ఇద్దరు చిన్న పెద్ద తీసుకొని వెళ్ళిపోతాయి. పెద్దోడు అర్థం చేస్తారు, ఇద్దరు డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఆటో వస్తుంది పెట్టడం కొత్త ఏరియా ఆ ఏరియా చాలా కొత్తగా ఉంటది, మంచిగా ఉంటది, అన్ని బాగుంటుంది. 4 years అనుకుంటున్నాం, అంత అలవాటు అయింది. అదే అనిపిస్తుంది సార్, అలవాటు అయ్యి మళ్ళీ ఇక్కడ పోవాలంటే 22 years అన్నారు. పిల్లల కోసం మారుతుంది. ఇప్పుడు కూడా పిల్లల కోసం కాకపోతే మా పెద్ద ఫస్ట్ క్లాస్ వచ్చేప్పటికి హిందీ మాట్లాడడం వస్తుంది, అంతే. హిందీ మాట్లాడుతుంటాను. అండ్ మీ స్కూల్ స్కూల్లో కనీసం 3-4 గంటలు రావాలి. పెద్దోడికి ఫస్ట్ క్లాస్కి వచ్చేప్పటికి వాడు హిందీ మాట్లాడు, ఇంగ్లీష్ వచ్చేలా. ఇప్పుడు ఎట్లా ఇంగ్లీష్ వస్తాయి అదే మరి మారడానికి మరి ఆనంద అయిపోతాయి. అదే తర్వాత వాడికి అప్పటికి కాలేజ్ అలవాటు అయిపోతుంది. అదే దగ్గర గ్లోబల్ వేయడం, సిద్ధార్థ వేయడం, అటు సైడ్ షిఫ్ట్ అయిపోతుంది. మీ పెద్దానికి ఎంత ఖర్చు వచ్చింది సార్ స్కూల్ నుంచి, అంటే స్కూల్ అయిపోయేంత వరకు, జాయిన్ అయిపోయిన నుంచి ఇప్పుడు వరకు? స్కూల్ నాచలంలో ఉన్నప్పుడు వాడికి 45,000 50,000 ఉంది ఫస్ట్ క్లాస్. ఇంకా పెరుగుకుంటూ వచ్చింది, అక్కడ 60,000 అయింది. ఇక్కడికి వచ్చేప్పుడు మా మిస్సెస్ కూడా టీచర్ కాబట్టి
వాళ్ళకి వచ్చేసి తగ్గింది. పిల్లలు ఎప్పుడు వచ్చేసా పనికి ఎస్కే క్లాస్ 7th క్లాస్ 7th మరి కావాలని వచ్చినా సిస్ జాబ్ వచ్చింది. దాంతో ఇక్కడికి వచ్చేసి వాళ్ళు కూడా అక్కడ కొంచెం బెటర్ కదా తీసుకొచ్చాం. నాకు డిస్కౌంట్ వచ్చింది. ఈ సెల్లకి తీసుకోవాలి పేరెంట్ టీచర్ టీచర్ కదా శాలరీ ఇంక్రిమెంట్ ఉండదు. ఉండదా మరి వీళ్ళ సంవత్సరాలు తగ్గుతుంటారు ఫీజు. 10th లో అయితే మరి 40,000 ఒక వేసినట్టు. అంతేనా మామూలుగా 1,18,000 15,000 ఒక వేయాలి. 40,000 50,000 ఒక వేయాలి. అవి కూడా ఇక మేడం జాబ్ చేసి కూడా అది కూడా నేను పెట్టాను. ఒకసారి ఉంటాను నేను పే చేస్తాను. 20,000 ఇదంతా ఆలోచిస్తున్నాను. చిన్న స్కూల్కి వెళ్తే వాడు మధ్యాహ్నం లంచ్ టైంలో అసలు లంచ్ చేయాలంటే చేయాలి. తినిపిస్తాడు. ఇంటికి వెళ్ళక మనం అప్పుడు తింటాం. ఇంజనీర్ ఉన్నాయి లాస్ట్ టీచర్ చెప్పిన ఆయన చెప్పినా ఏం లేదు. సిక్స్ తీసుకెళ్ళి అలా క్లాస్లో కూర్చోబెట్టుకొని పెరుగన్న కర్రీ కలిపి తినిపిస్తే తినేసి వచ్చాడు. తినిపిస్తాను నేను తినను. లేకపోతే ఇంటికి వెళ్ళాక మనం తినిపిస్తే అప్పుడు తింటాం. నేను 3:30కి వచ్చాక స్కూల్ తీసుకొచ్చి అప్పుడు తినిపిస్తే తిన్నాడు. మళ్ళా మంచిగా తిన్నాడు ఇక. ఇంట్లోనే అలవాటు చేయాలి. కష్టం స్కూల్కి వెళ్ళాను. స్కూల్లో టీచర్ చూస్తుంది. తినిపించిన వీళ్ళు పీపీ 2 పోయినా అనుకో, పీపీ 1 2 వరకు ఉంటుంది. పీపీ 3 2 పోయినా అనుకో, పీపీ 2లో 3:30 వరకు ఉంటుంది. స్కూల్ అయిపోయే వరకు ఉంటుంది. అప్పటి వరకు ఎట్లా ఉంటారు పిల్లలు? పొద్దున 8 o'clock వెళ్తే 8 to 4 అంటే కష్టం. ఇస్తుంటారు ఎగ్ అవి ఇచ్చినప్పుడు వాళ్ళంతా వాళ్ళు తినేటట్టు అలవాటు అయిపోతారు. మిగతా వాళ్ళని చూసి నేర్చుకో, లేకపోతే కష్టం అవుతుంది. ఇవాళ హాలిడే, రేపు పోతారు. రేపు ఏం చేస్తాడు చూడాలి. బంద్ ఉంది కదా, రేపు ఎల్లుండి పోతే మళ్ళీ ప్రైవేట్ టీచర్లకి బంధులు ఉంటే ఇస్తా కట్టిస్తారు కదా చాలా కటింగ్ ఏమన్నా సెలవులు అయితే ఇయ్యరు. సెలవులు అంటే కూడా 2 ఉంటాయి కదా లీవ్స్. అది కాదు అన్నది పండుగలకు వస్తాయి కదా, పండుగలకు సెలవులు దసరా దీపావళి అది కట్టిస్తారు కదా. కొన్ని స్కూల్లో కట్టియారు. అప్పుడు మా చెల్లె కూడా అయిపోయింది అది ఎక్కడో ఒకటి ఉంటుండొచ్చు. అలాగే చాలా స్కూల్స్ కట్టించేస్తారు. స్కూల్ అంటే ఇంకా సార్ పెద్ద స్కూల్ వేరే ఏదో ఒకటి పోంతి అనుకుంటారు ఇక మాకు. అంటే ఇల్లు 8,000 మరి టూ మచ్ కదా. 8,000 ఎంత వర్క్ చేయించుకుంటారు. అట్లీస్ట్ 8:30కి వెళ్ళాలి సార్ స్కూల్ ఇంకా స్టాండింగ్ ఉండాలి. మిసెస్ 2-3 days అయితే అలవాటు కదా. చాలా ఇబ్బంది అలవాటు. 1 year బ్రేక్ వచ్చింది. అన్ని గంటలు సార్ పొద్దున్న చేయడం గంటలు నిలబడని చెప్పాలంటే నిలబడి చెప్పాలి ఎవరు రాని కష్టం కొట్టుకుంటారు. అక్కడ వరకు వెళ్ళదు. అంతే. అక్కడ వరకు వెళ్దామా? 30 అంటే అప్పుడు ఏదో తీసుకుని 30 అని తెల్లనట్టు కొత్త అన్నట్టు. 30 మామూలుగా 40 మనకి నిన్న కూడా 40 తీసుకున్నారు. అంతే 120 గాడికి వస్తుంది. 20 రూపాయలు తగ్గుతుంది అంతే. 10 రూపాయలు కావచ్చు అటు ఇటు. అక్కడ 10 minutes పడుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వెయిట్ చేయాలా. అది ఉంటాయో లేదు. నిన్న ఇంకా వాతావరణం వేరే ఉండే సార్. వర్షం పడిందా? పడ్డది ఈడ వల్లే కానీ మధ్యలో పడింది కదా సార్. ఉప్పలో పడింది మళ్ళీ మధ్యలో లేదు. సార్నాక వచ్చి కూడా అక్కడ బొడిపల్లి ఉందా మళ్ళా ఉప్పలో ఉంది. సార్ దిగినాక ఉండే వాన
ఎక్కువ ఏడుందో ఉబ్బరా ఉప్పల్ మారిందా వెహికల్ నెంబర్? దగ్గర మరి వేరే ఉంది అదే చూస్తున్నా. ఫైవ్ 300. ఫైవ్ 300. చీకటి వస్తుంది. $10,000 తగ్గింది. 10,000 తగ్గింది.